అల్లామలై స్వామి అంతిమ సంభాషణలో చూద్దాము. ఒకసారి ఒక స్త్రీ అలాగా ఏదో యాత్ర చేసుకుంటూ మధ్యలో రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి అని అడిగారట. అడిగితే ఆ స్వామివారు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సరే నేను ఆత్మని అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ఉంటే చాలు అంటున్నారు. అంటే ఏదో యాత్రలు చేసామా అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది. అంటే యాత్రకని వెళ్ళడమే కానీ అక్కడ ఏదో కొత్త కొత్తవి ఏవో చూడాలి, లేకపోతే మంచిగా పడుకోవడానికి ఉందా, తినడానికి ఉందా, ఇట్లా చూసుకుంటున్నాం కదా. సో ఎంతసేపు మనం అనాత్మలోని లీనమైపోతూ ఉంటున్నాం కదా. సో స్వామి ఏమంటారంటే, నువ్వు యాత్రకన్నా వెళ్ళు, లేదు నువ్వు యాత్రకి వెళ్ళకుండా ఇంట్లో అన్నా ఉండు, ఎక్కడున్నా సరే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ గురించి మాత్రమే. ఎప్పుడు ఆత్మ విచారం చేస్తూ ఉండాలన్నమాట. ఆ రకంగా ఆయన ఆమెకి సలహా ఇచ్చారట. తర్వాత ఒక విద్యార్థి అక్కడికి వచ్చాడనమాట. వచ్చి ఆ స్వామిని అడిగాడంట, స్వామి ఇంకా నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను, ఇంకా ముందు చదువులకి వెళ్తున్నాను అని చెప్పేసి. అటు స్వామి అన్నారు, నువ్వు చదువుకోవడం బాగానే ఉంది, కానీ అది ఆచరించేది ఎవరికో తెలుసుకో అన్నారట. అంటే చదువు బాహ్యంగా మనం ఎంత చదివినా కొంతమందికి ఆ చదువు వలన వచ్చే కొన్నిసార్లు సంస్కారాలు కూడా రాకుండా పోతాయి. అప్పుడు ఏంటంటే ఆచరణ ఉందా అనే దానికి సంబంధం లేకుండా పోతుంది. సో చదువుతున్నామంటే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి కదా. అందుకని ఏదన్నా నువ్వు చేస్తున్నావు అంటే దానికి సంబంధించిన సంస్కారం మనకు వస్తుందో లేదో అది ఆచరించేది ఎవరో తెలుసుకో అంటున్నారు. కేవలం చదివేసుకున్నాము, దానికి ఏదో డిగ్రీలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఉద్యోగం, దానికి సంబంధించిన డబ్బులు వచ్చేస్తున్నాయి, అంతవరకునే కాదు, ఆ తర్వాత దాని వలన నా ఆత్మ ఏం నేర్చుకుంటుంది. ఎందుకంటే మనకు బాగా తెలుసు కదా, ఈ లోకంలో ఇప్పుడు ఉన్నా ఆ తర్వాత అయినా సరే ఆత్మకి మాత్రమే ఆనందాన్ని పొందేది ఉంది. ఆ తర్వాత కూడా మోక్షము సంపాదించాలంటే పుణ్యపాపాలతోనే మనం సంపాదిస్తాం తప్పితే ఈ అనాత్మకి సంపాదన వలన, ఈ డబ్బుది సంపాదించడం వలన ఇక్కడ కొంత సుఖాలు సౌకర్యాలు ఉంటాయి, కానీ అవి మనకి నిజమైన ఆనందాన్ని అయితే కలుగజేయవు, అలాగే మోక్షం కూడా ఇవ్వవు. కాబట్టి చదువుకోవడం వరకు బాగానే ఉంది, కానీ రేపొద్దున్న ఆచరించేది ఎవరు అది నువ్వు తెలుసుకో అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నారనమాట.